చాలామంది అంటారు నాకు నీకు ఎప్పుడైనా సూసైడ్ చేసుకుని అనిపించిందా? ఈ క్వశ్చన్ మనం చాలాసార్లు వింటాం. టెండెన్సీ అంటే మాటికి ఫీలింగ్ రావటం కానీ, లేకపోతే ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా చేసుకుందామా, అటెంప్ట్ వరకు వెళ్ళిపోయి ఆగిపోవడం, ఇలాంటివి కూడా ఐఎమ్ షూర్ దట్ హ్యాపెన్ ఎ లాట్ ఇన్ ద కాంటెక్స్. కానీ అన్నిసార్లు హ్యూమన్ బీయింగ్స్లోనే అది అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్కే మ్యాన్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యానిమల్స్ అన్నిటికీ కూడా నేచర్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు సూసైడ్ చేసుకో. మ్యాన్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ ఏంటి? పియర్ ప్రెషర్, ఎక్స్పెక్టేషన్. నువ్వు బాగా చదువుకోవాలి, నీ భర్తను బాగా చూసుకోవాలి, భార్య అంటే ఇలా ఉండాలి, భర్త వేరే వాళ్ళది అఫేర్ ఉండకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ మీరు పెట్టారు. కాబట్టి దానికి ఎప్పుడు ఒక ఆపోజిట్ వెళ్ళినా సడన్గా ఆ పర్సన్కి నాకు అసలు ఫ్యూచర్ లేదు, నా లైఫ్ ఫ్యూచర్ లేదు, డెత్ ఒకటే నాకు సొల్యూషన్. ఇంకొంతమంది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ 50-60 years ఓల్డ్ వచ్చినా కూడా వాళ్ళు చేసుకోవడానికి మెనీ టైమ్స్ ఐ సా దట్ ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్, ఏదో బిజినెస్ ఆస్పెక్ట్, లేకపోతే ఏదో చిన్న ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను పోతే నా ఫ్యామిలీకి బెటరు. ఐ నో సచ్ కేసెస్, యూనో. అంటే అది త్యాగం సూసైడ్లో ఆ చాప్టర్. అది కూడా మీకు చాలా రాదు. యా, ఎందుకు రాదంటే ఐ బిలీవ్ సొల్యూషన్ అనేది ప్రతి దానికి ఉండి తీరుతుంది. సొల్యూషన్ లేదు అనుకోవటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ దట్ దేర్ యుల్ గెట్. మీరు వరీస్ని, మీ థింకింగ్ పవర్ని వరీస్ ఓవర్టేక్ చేసినప్పుడే విల్ యాక్చువల్లీ కమిట్ సూసైడ్. థింకింగ్ ఉన్నప్పుడు ఎవరు చేయడు. అండ్ విచ్ ఇస్ వై మీరు ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే చేశారో, మన చేతుల్లో మన జీవితం ఉండి వేరే ట్రిగర్స్ లేకుండా మనకు బోర్ కొట్టి పైన ఏముందో చూడాలనుకోవడంలో తప్పు లేదు. అది వేరు. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ కాన్ఫిడెన్స్ దట్ యూ ప్రాబబ్లీ హ్యావ్ దట్ పర్సన్ హ్యాస్ స్టిల్ గాట్ ద కెపాసిటీ టు థింక్ ఇఫ్ హీస్ థింకింగ్. సో అండ్ హెన్స్ హీ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఆబ్వియస్లీ అక్కడ కూడా మీరు సూసైడ్ని సమర్థించారు కదా. నో, సి సూసైడ్ని సమర్థించడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా తెలుగు సినిమాల నుంచి ఒక 1 day డెసిషన్ తీసుకుని నేను బాంబే వెళ్ళిపోయాను హిందీ సినిమా చూడడం. లేకపోతే ఇంజనీరింగ్ వదిలేసి ఐ సడన్లీ వెంట్ ఇన్ టు ఫిల్మ్స్. యూనో, ఎనీ కైండ్ ఆఫ్ ఏ లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఆర్ ఏ డెస్టినేషన్ చేంజింగ్ డెసిషన్ ఆర్ ఏ కెరీర్ చేంజింగ్ డెసిషన్, యు ఆర్ టేకింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. రైట్. దీంట్లో మీరు చాలా సుపీరియర్ దాంట్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ బర్త్లో ఉందో చూద్దాం, ఈ బర్త్లో అనుభవించాల్సినంత అయిపోయింది, మళ్ళీ మా అయితే ఇంకో సినిమా తెస్తా, లేకపోతే ఇంకో ఇది చేస్తా, అది చేస్తా, అదేమన్నా ఛాన్స్ తీసుకుందామా అని ఎప్పుడు చేస్తారు? అది ఇప్పుడున్న లైఫ్తో బోర్ కొట్టినప్పుడు. నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. ఐ ఎంజాయ్ ఎవ్రీ మినిట్, ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ డే. కానీ నిర్లిప్తత అమ్మ ఇంకేం డ్రైవ్ చేసేది అంటే యు ఆర్ జస్ట్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఎ డిఫరెంట్ మైండ్ సెట్. అండ్ అప్పుడు వెళ్ళి చూద్దాం. ఇట్ ఈస్ కాన్షియస్ డెసిషన్. వేరే వాళ్ళు చెప్పట్లా, వేరే వాళ్ళు క్రియేట్ చేయట్లా. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ప్రాబ్లం కానీ ప్రెషర్ కానీ దాని మూలాన్ని కాకుండా అసలు లైఫ్ ఒక నిర్లిప్తత అంటే ఒక రెసిగ్నేషన్, ఏంటి బతికి ఉండి చేసేది ఏముంది అని వచ్చే ఫీలింగ్ ఏమంటారు మీరు దాన్ని? నిర్లిప్తత. ఇఫ్ ద తెలుగు వర్డ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. రెసిగ్నేషన్. దిర్ ఇస్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. దేర్ బోర్డ్. ఇప్పుడు చాలామంది దే లివ్, ఐ సీన్ పీపుల్ హు లివ్ లోన్, ఇలా ఒక పొట్ట పెంచుకుని అలా ఏదో చూస్తూ ఉంటారు. అంటే మనకే అనిపిస్తుంది అసలు ఇలా ఉన్నా పోయినా ఏంటి డిఫరెన్స్ అని మనకే వచ్చేస్తుంది ఫీలింగ్. యూనో, సమ్ టైమ్స్ ఇట్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, సమ్ టైమ్స్ ఇట్ కెన్ కమ్ అంటే ఎవరు లేరు చూడటానికి. ఇప్పుడు నేను నా కెమెరామ్యాన్, రంగీలా కెమెరామ్యాన్ డబ్ల్యూబీ రావు అన్న ఒక ఆయన ఒక వెరీ ఓల్డ్ టైమ్ కెమెరామ్యాన్, ఐ కాంట్ రిమెంబర్ హిజ్ నేమ్. సో ఒక రోజు ఎక్కడో ఈ లోకన్వాలా మార్కెట్లో నడుస్తూ ఉండి డబ్ల్యూబీ రావు కనిపించాను. అరే సార్ నేను నా టీన్స్లో నేను వచ్చి మీ షూటింగ్ చూస్తూ ఉండేవాడిని, అది ఇది అని. సో ఈ వెంట్ టు హిజ్ హోమ్. ఇంటికి తీసుకెళ్తే ఆయన ఒక్కరే ఉంటారు. కొడుకు ఎవరో అమెరికాలో ఉంటాడు, వైఫ్ పోయింది. సో అంటే ఇల్లు చూస్తే అంత ఏదో చెత్త అక్కడ పడిపోయి అంటే ఒక మనిషి ఇలాంటి చోట ఉంటాడా అంటే అది పోటీ కూడా కాదు. అంటే హీ జస్ట్ లెఫ్ట్ లైఫ్. ఈయన కలిసిన తర్వాత ఒక 5-6 ఏళ్ళకి ఎప్పుడు పోయారు ఆయన.
సో నాకు డబ్ల్యూబీ రేహనా అంటే సార్ ద మూమెంట్ ఎ పర్సన్ స్టాప్స్ లివింగ్, అంటే బ్రీదింగ్ చేస్తున్నాడు, నడుస్తున్నాడు, ఏదో తింటున్నాడు, పడుకుంటున్నాడు, బట్ ఈ స్టాప్ లివింగ్. ఏంటి స్టాప్ లివింగ్ అంటే యు ఆర్ నాట్ ఫీలింగ్ అన్ ఎక్సైట్మెంట్ ఆఫ్ లైఫ్ ఎనీమోర్. మీరు నవ్వటం, లేకపోతే ఏదో సినిమా చూసారో, లేకపోతే వెళ్ళి ఏదో చేసి ఏదో ఒకటి మీరు మీ మైండ్ యాక్టివ్గా ఉండి కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ వాంటింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఎ హై. అది లేని రోజు మీరు బతుకున్న పోయినట్టే. అంతే అంతే, దట్స్ ట్రూ. సో అది నాట్ నెసెసరీ అవుట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, అంటే ఐ నో ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇలా లైఫ్లో ఇంట్రెస్ట్ లేదు, ప్యాషన్ లేదు. Do you know, sir, at one point Hyderabad was a suicide capital in India? I have no idea. బట్ ఏంటి దానికి హైదరాబాద్ స్పెషల్ రీజన్ ఏంటి? హుస్సేన్ సాగర్ ఉంది కదా, మేబీ అంటే హుస్సేన్ సాగర్లో ఎక్కువ ఉండొచ్చు. ఐ మీన్ యాజ్ ఏ ఒక ఆపర్చునిటీ అంటున్నారా మీరు, అంటే ఒక మంచి ప్లేస్ ఉంది. ఓకే, ఇప్పుడు లేదు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు బాంబేలో ఎక్కువ హై రైజ్ నుంచి దూకుతారు, అదే ఎందుకంటే అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇది కూడా విజువల్గా కనిపిస్తుంది. చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ ఊటీలో అలాంటి చోట సూసైడ్ పాయింట్స్ ఉంటాయి మెనీ హిల్ స్టేషన్స్లో, ఎందుకంటే వ్యాలీ డీప్గా ఉంటుంది అక్కడ మీకు. ఎందుకంటే ఇప్పుడు మెథడాలజీలో కూడా దూకటం అనేది ఒక స్టెప్ వేయటం, మిగతా ఇప్పుడు హ్యాంగింగ్ లేకపోతే కిరసనాయిల్ వేసుకుని రోజు దట్ ఈస్ నో, యా, ఐ మీన్ బ్రూటల్ ఈజ్ నాట్ ద వర్డ్. ఐ మీన్ ఆ మైండ్ స్టేట్లో ఇప్పుడు ఓకే మ్యాక్సిమం దూకటం అంటే ఒక స్టెప్ వేసి అయిపోయింది. కానీ ఇది ప్రాసెస్. మీరు తాడు తెచ్చి కట్టేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరితాడు ఎలా కడతారని ఎంతమంది తెలుసు అని నాకు పెద్ద సస్పెన్స్. అది ఇట్ ఈస్ కోల్డ్గా ఉంటుంది మాట్లాడుకోవడానికి, బట్ అలా ఉరేసుకుని పోయిన వాళ్ళు ఎంత ప్రీమెడిటేటెడ్గా దాని గురించి ఆలోచించి తెలుసుకుని ఉంటారని ఆందోళన. అది చెప్తున్నాను నేను. యాక్చువల్గా నేను బికాజ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు జియా, ఐ స్పోక్ టు ది కాప్ ఆల్సో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఫస్ట్ ఏంటి, తను మదరు, షీ వాజ్ ఇన్ ఎ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో ఒక మెసేజ్ వచ్చింది జియా నుంచి, లవ్ యూ మామ్ అంటే. అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అసలు ఏమీ సందర్భం లేకుండా, అండ్ తను ఎప్పుడు అలాంటి మెసేజ్ పెట్టాల జియా అంతకుముందు మదర్ రబియాకి. లవ్ యూ మామ్ అని పెడితే షీ వాజ్ కైండ్ ఆఫ్ లిటిల్ సర్ప్రైజ్. అని ఇప్పుడు అలవాట్లు ఎప్పుడు అలా పంపుతామంటే అది ఒకటి ఉంటుంది. సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ లవ్ యూ మామ్ అని ఏం సందర్భం లేకుండా రాత్రి 10 వస్తే, అండ్ తను చూసి లవ్ యూ టూ అని పెట్టింది. మళ్ళీ రిప్లై లేదు. ఒక 1 hour అయ్యాక షీ వెంట్ టు ది ఫ్లాట్. ఈ ఫస్ట్ అంటే తన కీ తెరిస్తే, అంటే ఇప్పుడు ఏంటి లవ్ యూ మామని ఇంటి నుంచి పెట్టినట్టు కూడా తెలియదు తనకి, రబియాకి. లోపలికి వెళ్ళి ఈ జియా రూమ్కి, జియా రూమ్ ఒకటి ఉంది, మా మదర్ది ఉంది, ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్లో లైట్ వెళ్తాను, థర్డ్ రూమ్లో చూస్తే అక్కడ పెట్టి ఒకటి తెరిచి మొత్తం బట్టలన్నీ పక్కన, అంటే ఏదో ఊరి నుంచి వచ్చి తీసినట్టు ఊరికి వెళ్ళటానికి చేస్తున్నాడు, అలాంటి సూట్ కేసు ఒకటి ఉంది. సో షీ కూడా సర్ప్రైజ్, ఎందుకు ఈ పెట్టి ఇలా ఉంది, ఎందుకంటే ఇప్పుడు జియా చేసిన అప్పుడు జియా రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను. కొడితే షీ డిడ్ంట్ రిప్లై. దెన్ 2 సార్లు పిలిచి ఓపెన్ చేస్తే షీ వాజ్ హ్యాంగింగ్. ఇప్పుడు తను చెప్పింది, తను ఫస్ట్ ఇన్స్టింక్ట్ రబియా అది ముందుకెళ్ళి ఫస్ట్ తనని ఇది అది ఆ బెడ్ ఏమో ఇక్కడ, అంటే కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, బెడ్ జస్ట్ ఇక్కడ ఉందంట. ఒక బెడ్ ఇక్కడ, ఒక బెడ్ ఇక్కడ, మధ్యలో. ఈ కాళ్ళకి బెడ్కి హార్డ్లీ దేర్ వాజ్ సమ్ 2-3 inches డిఫరెన్స్ హైట్. తో తను ఏంటంటే వెళ్ళి ఈ కాళ్ళు బెడ్ మీద పెట్టాలి సపోర్ట్కి, అప్పుడు హ్యాంగింగ్ తగ్గిపోతుందని ఆల్మోస్ట్ ఆ ప్యానిక్లో వెళ్ళకుండా లాగుతుందంట కాళ్ళు పెట్టడానికి. దెన్ షీ రియలైజ్ వాట్ షీ వాజ్ డూయింగ్. అప్పుడు కాళ్ళు పట్టుకుని ఎత్తేసి దెన్ షీ స్టార్టెడ్ స్క్రీమింగ్. అది 3rd or 4th floor ఉంది జూల్ అపార్ట్మెంట్లో. అది ఎవరికి వినపట్లేదు. ఫోన్ ఏమో లేదు, ఫోన్ ఆ రూమ్లో ఉంది. సో మళ్ళీ మెల్లగా దించి పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని మళ్ళీ పరిగెత్తుకొచ్చి మళ్ళీ పట్టుకుని ఎత్తి దెన్ షీ స్టార్టెడ్ డైలింగ్
హర్ ఫ్రెండ్స్ వాటెవర్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఆ ఇన్స్పెక్టర్ని అడిగాను, అసలు జియాకి అసలు ఎట్లా తెలుస్తుంది అది ఎవరికైనా సరే. ఇప్పుడు ఉరితాడు ఎలా వేసుకోవాలని గబుక్కుని తెలుస్తుంది, నాకైతే తెలియదు అట్లీస్ట్. అంటే తను ఏమన్నాడంటే ఫైనల్గా తను ఏం చేసిన ఏదో దుప్పట్ట ఏదో పట్టుకున్నా అక్కడ ముడి ఇక్కడ ముడి అంతే, అంతకన్నా ఇంకేమీ తెలియదు నాకు. ఎందుకంటే మనకి ఉరితాడు అంటే ఏదో జైల్లో ప్రిజనర్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదో కాంప్లెక్స్ ప్రాసెస్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ ముడేసేయడం అంతే, అంతకనే లేదు అక్కడ యూనో. సో ఇప్పుడు బట్ ప్రిడామినెంట్గా ఇప్పుడు జియా నాకు తెలిసి లైఫ్లో ఎప్పుడు ఆలోచించండు తన అలాంటి సిచ్యువేషన్. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ ఒకవేళ ఎప్పుడైనా అంతకుముందు వచ్చినా కూడా ఫస్ట్ టైం అనేది ఉంటుంది కదా ఒకసారి. అవును. అప్పుడు అసలు ఎగ్జాక్ట్లీ హ్యాంగింగ్ అంటే ఎలా ఉంటుంది, లేకపోతే కాల్ చేసి చంపుకుంటాం అనేది ఎంత నొప్పి వస్తుంది ఐడియా అందరికీ ఉంటుంది కదా. దెన్ ఐఎమ్ షూర్ దే విల్ టేక్ డెసిషన్స్, ఏది బెస్ట్ ఆప్షన్, ఆ స్లీపింగ్ పిల్సా ఇదా అదా బిల్డింగ్ నుంచి దూకేయడమా అని ఒక 6, 7, 10 ఆప్షన్స్ ఉంటాయి. ఏయో అంత కాన్షియస్గా ఆలోచిస్తారు. ఐ యామ్ షూర్ మీరు ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇప్పుడు వీటిలో ఏంటంటే ఎంత భీకరంగా కాల్చుకుని చచ్చిపోవడం, దట్ విల్ బీ పార్ట్లీ టు డూ విత్ రివెంజ్. అవును. ఇప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొని పోతే ఇట్ డజంట్ లుక్ లైక్ బిగ్ థింగ్, ఏదో నిద్రపోయి చచ్చిపోయడం అంటే ఎంత ఏమంటారు దాన్ని, కసి 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 కాదు అక్కసు కూడా ఏముంటుందని ఎంత టార్చర్ పెట్టుకుని చచ్చిపోయాను నువ్వు చేసిన దానికి. నువ్వు చేసింది అది అంటే దిస్ ఈస్ ద ఈక్వల్ ఎండ్ ఆఫ్ రాయలసీమలో దే రేర్లీ యూజ్ గన్స్. వాళ్ళు గొడ్డళ్ళు కత్తులు పెట్టంటే ఎంత భీకరంగా చంపితే అంత మెసేజ్ పంపుతున్నాడు శత్రువు. ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. ఇప్పుడు సూసైడ్కి దారి తీసే కారణాలు నిర్లిప్తత, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఈ కారణాలే అని సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు పదే పదే చెప్తారు. మరి అలాంటి వాళ్ళకి రివెంజ్ఫుల్గా చచ్చిపోయి నేను ఒక పాయింట్ చూపిస్తాననే ఎమోషన్ మాత్రం సజీవంగా ఉంటుందంటారా? యా, డెఫినెట్లీ. చాలా సూసైడ్స్లో వాళ్ళ డెత్ నోట్స్లో కానీ వాళ్ళకు పక్కన కానీ దే వాంట్ మేక్ ఎ పాయింట్ 100%. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాహిమ్ ఇన్సిడెంట్ చెప్పాను కదండి, కేవలం తను షీ వాంటెడ్ హర్ హస్బెండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ టు రిపెంట్. నేను చేసిన దానికి నా పిల్లలు చచ్చిపోయారు. దో షీ వాజ్ ద పర్సన్ హూ డిడ్ ఇట్. ఎందుకంటే మీరు ఆ స్థితిలో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, తను ఒక్కడు లేకపోతే అది హ్యాపీగా ఉండేవాడు. ఎందుకంటే హీ డజంట్ లైక్ హర్, అది లైక్ చేయండి వెళ్ళిపోయింది. కానీ తను ప్రేమించడం తీసుకెళ్ళిపోయింది కాబట్టి ఇట్ ఈస్ పాయింట్ అండ్ దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ హర్, నాట్ హిమ్. సో మీరు రివెంజ్ తోటి అవతల వాళ్ళని చంపే శక్తి లేనప్పుడు, లేకపోతే ఆయన చంపినా కూడా అంత రాదు, అది ఒక్కసారి అయిపోతుంది. ఆ లైఫ్లో మొత్తం ప్రతి నిమిషం తను బాధపడేలాగా షీ డివైజ్ దట్ ప్లాన్. దానికి మీకు ఇంటెన్షన్ ఉంటుంది కదా డెఫినెట్గా.